హాయ్ అండి, ఈరోజు ఏసీ కంపార్ట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మన దుప్పట్లు స్టోర్ చేసే రూము. ఇలా లాన్కి వెళ్తే ఇవే మన క్యాబిన్స్. ఇవి ఏ నుండి హెచ్ వరకు ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క క్యాబిన్కి ఒక్కొక్క నేమ్ అంట, మన ఐడెంటిఫికేషన్ కోసం. చాలామంది ఉన్నారు, నాకు వీడియో తీయడానికి సరిగ్గా అవ్వలేదు. అయితే ఇది మా క్యాబిన్. మాకేమో 4 బెర్త్లు ఉన్నది వచ్చింది, 4 సీటర్ది. అయితే మాకెప్పుడు 2 బెడ్స్ ఉన్న రూమే వస్తుంది అనమాట. అదైతే మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. పిల్లలు బయటకు వెళ్ళిపోతారు, అలా ఏ భయం ఉండదు. ఫస్ట్ టైం ఇలా వచ్చింది. టీసీ గారితో మాట్లాడితే నేను అడ్జస్ట్ చేస్తాలేమ్మా అనేసి అన్నారు. హేము ఉన్నాడు కదా, వాడి సర్టిఫికేట్స్ చూపిస్తే బాగా చిల్ అవుతున్నారు మా పిల్లలు. ఇది పైన బెర్త్ ఎక్కడానికి ఇక్కడ మనకి ఇలా స్టెప్స్లా ఇచ్చారు. అసలు ఏమంటారు, పడిపోతారు అలా ఏం భయం ఏమి ఉండదు, పర్వాలేదు, చాలా సేఫ్టీగా ఉండి. ఈయనే మా టీసీ గారు. కొంచెం కాస్ట్ అనుకుంటాం కానీ ఫస్ట్ క్లాస్ ఏసీ ఉన్నంత కంఫర్ట్, సేఫ్టీ ఇంకోటి ఉండదండి. ఇలాగ మా బ్లాంకెట్స్ కూడా వచ్చేసింది. అసలు మన ఏంటంటే బయట నుండి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు బ్లాంకెట్స్, పిల్లో ఇలా ఇబ్బంది పడతాం కదా, ఇందులో అలాంటి ఆప్షన్ ఏమి ఉండదు. ఇది వచ్చి 2 సీటర్స్ది చెప్పాను కదా, కపుల్స్కి బాగుంటుంది. తర్వాత చిన్న చిన్న పిల్లలు బయటకు వెళ్ళిపోతారని బాధ ఉండదు. లాన్ మనం ఉండి బయట గడపెట్టేసుకోవచ్చు. చూసారా, CBA నుండి హెచ్ వరకు ఉంది. ఇది మా క్యాబిన్. ఇంకా మేము ఏలూరు అయితే బయలుదేరిపోతున్నాము. మెయిన్లీ వీడి కోసమే ఈ జర్నీ అంతా. చూసారా సార్, వీడి ఓవర్ యాక్షన్.